హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జోజోన్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డైరీలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. డైరీలో సక్సెస్ కావాలంటే పైన చూపించినట్టు వాటిపైన డిస్కస్ చేయాలి. ఫస్ట్ షెడ్ మనం ఎప్పుడు కానీ షెడ్ సింపుల్గా కట్టుకోవాలి. మనకు కంఫర్ట్ ఉండాలి అంతే. గెదలకి ఏదో ఆడంబరాలకు పోయి చాలా పెద్దగా కట్టుకుంటే పైసలు లాస్ తప్ప ఏముండదు. అదే ఇన్వెస్ట్ మీరు ఎనిమల్ పైన చేయండి. తర్వాత వచ్చేసి గ్రాస్లో ఎనిమల్స్కి ఒక 3-4 టైప్స్ మీరు గ్రాస్ పెట్టుకున్నట్టయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. డైలీ ఒకటి గ్రాస్ ఇవ్వకుండా ఇప్పుడు మార్కెట్లో సూపర్ నేపియర్, అలాగే రెడ్ నేపియర్, స్మార్ట్ నేపియర్, ఇలా చాలా రకాల గడ్డి ఉన్నాయి. జింజువా గ్రాస్, ఎవరికైతే చాఫ్ కట్టర్ లేదో వారు జింజువా, స్మార్ట్ నేపియర్, ఇలా ప్యారా నేపియర్ యూజ్ చేసుకున్నట్టయితే మీకు చాఫ్ కట్టర్ లేకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు. అవి చాలా మంచి. చాఫ్ కట్టర్ ఉండి చాలా ఎనిమల్కి యూజ్ చేయాలనుకుంటే మీరు సూపర్ నేపియర్ గడ్డి తప్పనిసరిగా పెంచుకోవాల్సి వస్తుంటుంది. ఈ ఫోటోలో చూపించినట్టు ఇవంతా జింజువా గడ్డి ఎనిమల్ కోసం చాలా బాగుంటుంది. ఇవి చాలా ఇష్టంగా కూడా తింటుంటాయి ఎనిమల్స్. తర్వాత డైరీలో పక్కా మీకు పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి కూడా పక్కా ఉండాలి. ఎందుకంటే ఎండుగడ్డి లేనిది దానికి డైజెషన్ అంతా బాగుండదు. ఎండుగడ్డి తప్పనిసరిగా ఉండాలి. ఎండుగడ్డితో పాటు వాటికి పచ్చిగడ్డి రెండు కలిపి వేసుకుంటే చాలా బెస్ట్. అలాగే డైరీలో ఫ్యాన్స్, ఇప్పుడు చూస్తున్నట్టు ఫ్యాన్స్, రబ్బర్ మ్యాట్స్ కింద, అలాగే పాలు పిండడానికి అవి ఒకటి ఫ్లై కిల్లర్స్. ఈ ఫ్లై కిల్లర్స్ అనేవి ఎనిమల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి, ఫ్లైస్. వాటి కోసం వీటిని యూజ్ చేస్తే కాస్త వాటి నుండి, దోమల నుండి తప్పించుకోవడానికి ఉంటుంది. ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఉంటాయి కాబట్టి ఎండాకాలంలో మీరు ఫాగర్స్ యూజ్ చేయడం వల్ల జంతువుకి కాస్త సేఫ్టీ ఇచ్చినట్టు ఉంటుంది, కాస్త చల్లగా ఉంటుంది. బయట టెంపరేచర్తో కంపేర్ చేస్తే లోపల ఒక 2-3 డిగ్రీ కంపల్సరీ తగ్గుతుంది. షెడ్ని ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మీకు దోమలు రాకుండా ఉంటుంది. అందరూ మిల్క్ మిషన్స్ అవి యూజ్ చేయమంటుంటారు, కానీ మిల్క్ మిషన్లు అన్ని ఎనిమల్స్ ఇవ్వవు. మార్కెటింగ్ వచ్చి మీరు ఎప్పుడైతే డైరీలో సొంతంగా పాలు సేల్ చేసుకుంటారో అప్పుడే మీకు కాస్త ప్రాఫిట్ ఉంటుంది. అప్పటి వరకు ఏం ప్రాఫిట్ ఉండదు. అలాగే మీరు ఏం చేసినా కానీ ఫస్ట్ గేదెలలో బ్రీడ్ ఎంచుకోండి. ఏ బ్రీడ్ అయితే బాగుంటుందని బ్రీడ్ పైన కాస్త చదవండి. తర్వాత బ్రీడ్ గురించి తెలుసుకొని మార్కెట్లో ఇప్పుడు మంచి బ్రీడ్ గేదెలు ఉంటాయి. ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, అలాగే మేసాని, ఇలా చాలా ఉంటాయి. మనకి అన్ని విధాలకు సెట్ అయ్యేటట్టు ఉన్నదంటే ముర్రా ఆర్ బన్నీ, జాఫ్రాబాదీ చాలా హెవీ గేదెలు, రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. బన్నీ కూడా మీడియం సైజు ఉంటాయి, రఫ్ అండ్ టఫ్, మీకు చేలల్లో కూడా తిరిగి వస్తుంటాయి. జాఫ్రాబాదీలో మైనస్ పాయింట్ ఒకటి ఉంటుంది, అదేంటంటే కాల్షియం డౌన్ అవుతుంటుంది. అదే బన్నీలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బన్నీ కంటే ముర్రా కాస్త బాగుంటుంది, షెడ్లో కూడా ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బ్రీడ్స్ ఉంటాయి. ఈ పందార్పూరి బ్రీడ్ ఈ మహారాష్ట్రలో దొరుకుతుంది. ఇవి కూడా మంచి మిల్క్ ఇస్తుంటాయి. వీటిని చూసి బ్రీడ్ ఎంచుకున్న తర్వాత డైరీ సక్సెస్ అవుతుంది. దానా విషయంలో మీరు పక్కా చూడాల్సింది మక్క పిండి, పత్తి చెక్క, అలాగే గోధుమ పొట్టు, రైస్ బ్రెయిన్, మన తవుడు, కొబ్బరి పిండి, ఇలా అన్నీ ఉంటాయి. వాటిని మీకు మార్కెట్లో ఏది తక్కువ ధరకు వస్తుందో దాన్ని తీసుకొని యూజ్ చేయండి. అలాగే శనగపట్టు అవి కూడా ఉంటుంది. అన్నీ కాస్తంత యూజ్ చేయాలి. అంటే సమపాలలో ఎక్కువ పల్లి చెక్క వేసినా కానీ తర్వాత కట్టవే అని అంటుంటారు. అందుకోసమే అది ఒక 10 కేజీల్లో పల్లి చెక్క ఒక 2 కేజీస్ అలా వచ్చేలా చూసుకోండి. 3 కేజీస్ తవుడు, ఏదైనా గోధుమ తవుడైనా ఏదైనా తవుడు ఉండేలా చూసుకోండి. ఒక 2 కేజీస్ మన చెక్కతో పాటు మక్క పిండి ఇవి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. వీటితో పాటు మీరు కాల్షియం, మినరల్ మిక్సర్ ఇవన్నీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. కాల్షియం, మినరల్ మిక్సర్ ఇచ్చినట్టయితే ఎనిమల్కి ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది.
అందరు అనుకుంటారు కాల్షియం ఇవ్వడం ఎందుకు, మినరల్ మిక్చర్ దేనికి. కాల్షియము మినరల్ మిక్చర్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. మినిమల్స్ ఎందుకంటే ఎంతో పాలిస్తుంటాయి కాబట్టి వాటిలో కాల్షియం డెఫిషియన్సీ అవుతుంటుంది. మినరల్ మిక్చర్ కూడా తక్కువ అవుతుంటుంది కాబట్టి మీరు 50 ml 50 grams చొప్పున ఎనిమల్కి ఇచ్చుకుంటే బాగుంటుంది. మీరు తర్వాత మార్కెటింగ్ చూసుకోవాలి. పక్క మార్కెటింగ్ ఉంటేనే డైరీ పెట్టండి, లేదంటే పెట్టకండి. మార్కెట్లో తిరిగి మీకు కాస్త శ్రమ అయినా కానీ కాస్త ప్రాఫిట్ ఉంటుంది. లేదంటే డైరీ పెట్టి కూడా ఏం లాభం ఉంటుంది. 30 రూపాయలు 40 రూపాయలకు మీరు డైరీలో పోసినట్టయితే మీకు లాస్ తప్ప మనీ అనేది ఎప్పుడు కనబడదు. మీరు తిరిగి కాస్త కష్టమైనా కానీ మార్కెట్లో చూడండి, చూసి మార్కెట్లో సేలింగ్ చేసుకోండి. స్వచ్ఛమైన పాలు పోసినట్టయితే మార్కెట్ 100% మీకు వెళ్తుంది. దాని తర్వాత మీరు దూడల ఎంపిక. బయట 1,00,000 రూపాయలు పెట్టి గేదెను కొనే బదులు మన డైరీలోనే పుట్టిన దూడలకి మంచి కాస్త పాలు ఇడ్చుకుంటూ ఉంటే ఆ ఫ్యూచర్లో నేటి దూడలే రేపటి గేదెలు అవుతుంటాయి. మీరు వాటికి కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. దూడలకు తప్పకుండా పాలు ఇవ్వండి. డైరీలో బుల్ అనేది తప్పనిసరి. పునరుత్పత్తిలో బుల్ది ప్రధాన పోషణ. డైరీ ఫెయిల్ కావడానికి మెయిన్ కారణం బుల్లే. బుల్లు లేనిది డైరీ సక్సెస్ కావాలంటే 100% సక్సెస్ కాదు. బుల్లు యూజ్ చేయండి. బుల్లు ఎట్టి పరిస్థితుల్లో లేని పరిస్థితిలో మీకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అవుతుంటే అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. 90% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వలన. అందుకోసమే ఒక డైరీలో ఒకటి మంచి పాలు మేడి దున్నపోతుని తీసుకొని మీరు ఉంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. డైరీలో పుట్టబోయే దూడల పాల చారను తెలియజేసేది మెయిన్ దున్నపోతే. బ్రీడ్స్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా మంచి మంచి దూడలు పుడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.